సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కని పట్టణంలో టూకే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హాజరై జెండా ఊపి టూకే రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామితో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు ఈ నెల 7 నుండి 9వ తేదీ వరకు మెదక్ జిల్లాలో జరగనున్నాయని తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తుందని అన్నారు. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను యాజమాన్యం చేతుల్లో కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ఈ నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మెదక్ జిల్లాలోని మెదక్ పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర మహాసభల జయప్రదానికి అన్ని జిల్లాలలో టూకే రన్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలిపించడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా సిఐటియు కమిటీ ఈరోజు గోదావరికని పట్టణంలో టూకే రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కార్మికుల మీద వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మొత్తం తెగనమ్మడం కోసం ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా మన పూర్వీకులు పోరాడి సాధించినటువంటి 29 కార్మిక చట్టాలను ఈరోజు పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకు కారు చౌకగా కట్టబెట్టడం కోసం ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ నోటిఫికేషన్ వెంటనే కేంద్ర ప్రభుత్వం వాపసు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్లు కనుక భవిష్యత్తులో అమలైనట్లయితే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ప్రతి ఒక్క హక్కు కూడా ఈరోజు పోయేటువంటి ప్రమాదం ఉంది. కట్టు బానిసలుగా కార్మిక వర్గం రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పని గంటలు పెంచడం కోసం అదేవిధంగా కనీస వేతనాలు అడగడానికి హక్కు లేకుండా ఉండడం కోసం కార్మికుడు పర్మనెంట్ గా ఉండే అవకాశం లేకుండా ఉండడం కోసం ఈ రకంగా చూసినట్లయితే కార్మికుడు పనిచేసే అటువంటి పరిస్థితుల్లో లేని విధంగా ఈరోజు నరేంద్ర మోడీ చట్టాలు తీసుకొచ్చింది. కాబట్టి కార్మిక హక్కులు కాపాడుకోవడం కోసం లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఉద్యమాలలో సిఐటితో పాటు అన్ని కార్మిక సంఘాలను కార్మిక వర్గాన్ని ఏకం చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహాసభలలో నిర్ణయాలు చేయబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేనేమి తక్కువ కాదు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు 8 గంటల నుంచి 10 గంటలకు పెంచేటువంటి 282 నెంబర్ జీవోని తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ రాబో రోజుల్లో కార్మిక వర్గ హక్కుల కోసం పోరాటం చేసేటువంటి పోరాటంలో కార్మికులందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గాన్ని కోరుతున్నాం.